బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజాగా హస్తం పార్టీలో భాగమైన ఐఎన్టీయూ సంఘాల నాయకుల మధ్య చెలరేగిన వివాదం చేతివాటం వరకు వెళ్లింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఎన్టీయూ సంజీవరెడ్డి వర్గం, ఐఎన్టీయూ సిఆర్ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ మొదలైంది. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఆబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకుని సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల పని పడుతోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. మియాపూర్ హైదర్ నగర్ దగ్గర సర్వే నెంబర్ 145లో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 9 ఎకరాల 30 గుంటల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేశారు. లేఅవుట్ లో మొత్తం 79 ప్లాట్లు ఉన్నాయి. ఆ స్థలాన్ని పలువురు వ్యక్తులు ఆక్రమించారు. 9 నెలల కిందట హెచ్ఎండిఏ లేఅవుట్ గా హైకోర్టు తేల్చింది. ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించినా కబ్జాదారులు ఖాళీ చేయలేదు. దీంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. గ్రేటర్ పరిధిలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను హైడ్రా పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాలలో ఆక్రమించి కట్టిన నిర్మాణాలను, పర్మిషన్ లేకుండా ఇష్టాతీరిన కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. వనపర్తి జిల్లా కొత్తపేట మండలం పాలెంలోని రహదారిపై అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 3 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ కడప నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో అదుపు తప్పి బస్ బోల్తా పడినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల కుట్రను తెలుగు రాష్ట్రాల్లోని నిఘా సంస్థలు భగ్నం చేశాయి. అందుకు సంబంధించి 2 నిందితులు సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్లను పోలీస్ వర్గాలు ఇప్పటికే అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వీరి నుంచి పోలీసులు సంచలన విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సిరాజ్, సయ్యద్ సమీర్లు అహిం పేరిట సంస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగించారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ దీని వేదికగా సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా నుంచి ఉగ్రవాద సంస్థ వీరిద్దరిని ఆపరేట్ చేసినట్లు గుర్తించారని అధికారులు చెప్పారు. సదరు ఉగ్రవాద సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికి దిశానిర్దేశం చేసినట్లు కనుగొన్నారు. అదేవిధంగా తమ ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు సైతం విస్తరించాలనే ప్రయత్నం వీరిద్దరు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇక బాంబు పేలుళ్ల కోసం క్లోరైడ్, సల్ఫర్తో పాటు పేలుడు పదార్థాలను ఈ నిందితులు ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఈ పేలుడు పదార్థాలపై ఆన్లైన్ ద్వారా వీరు అవగాహన కల్పించుకున్నట్లు తెలుస్తోంది. మే 21, 22 తేదీన విజయనగరంలో బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేయాలని వీరిద్దరు నిర్ణయించారు. ఈ కుట్రను సైతం పోలీసులు భగ్నం చేశారు. మరోవైపు సిరాజ్, సయ్యద్ సమీర్లు ఇద్దరు మైనర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి ఉగ్రవాద కార్యకలాపాల గురించి వారికి వివరించినట్లు సమాచారం. హ్యాండల్లా వీరికి అగ్గిపుల్ల మందులతో బాంబు ఎలా తయారు చేయాలో ఫైల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగానే ఈ ఇద్దరు బాంబు తయారు చేసినట్లు గుర్తించారు. మరోవైపు వీరిద్దరికీ 14 రోజుల పాటు విజయనగరం కోర్టు రిమాండ్ విధించింది. అది కాక ఆదివారం విజయనగరంలోని సిరాజ్ నివాసంలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ రెహమాన్ విజయనగరం వాసి కాగా, సయ్యద్ సమీర్ సికింద్రాబాద్లోని బోయగూడకు చెందినవాడు. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించుకునేందుకు పోరాటం చేస్తున్న బలూచిస్తాన్లో బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కిల్లా అబ్దుల్లా జిల్లాలోని ఓ మార్కెట్లో బాంబు పేలింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు షాపులు ధ్వంసమయ్యాయి, పలు చోట్ల మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కిల్లా జిల్లా డిప్యూటీ కమిషనర్ రియాజ్ ఖాన్ వివరాలు వెల్లడించారు. కాగా ఇవాళ బలూచ్ ఆర్మీ మరో కొత్త వీడియోను విడుదల చేసింది. పాకిస్తాన్తో తలబడిన సమయంలో వారు పడ్డ కష్టం, పోరాటాన్ని ఇందులో వివరించారు. ఓ సభ్యుణ్ణి కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. شيداتي أراتنا وراتي إلارتنا لما باواتي إيدي لمتي إلار ديركن ننكي نمكي أينو بدي إسكان ورنا قرب جان التنغو ديركن ننكي نمكن غدا أينو إيام أسي شعوري وفيصلس أرفينوت كان أميدي كان باز گچينو فيصلسي دا أسي عظيم فلسفة से पाकिस्तान ने आज हमें उस हद तक पहुँचा दी गए। पाकिस्तान के अंदर बलोच कौम को खास तौर पर बलोच कौम को तबाही और बर्बादी के तरफ गामजन किए गए। तालीमी इदारे बलूचिस्तान के अंदर तबाही बर्बादी के तरफ ले गए। पाकिस्तान और पाकिस्तानी తాలిబాన్ పాలిత దేశం ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమికి 140 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ ప్రకంపనలు దాటికి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టంకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. కాగా గత 4 రోజుల్లో ఆ దేశంలో భూకంపం సంభవించడం ఇది 4వసారి కావడం గమనార్హం. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.